హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇట్లనే లాంగ్ డ్రైవ్ వెళ్దామని వెళ్ళాము. చూస్తున్నారు కదా మన సిటీ అవుట్స్కట్స్లో ఎంత బాగా ఉన్నాయో చెట్లు గిట. వీటిని ఇప్పుడు చూస్తాము, మళ్ళీ సంవత్సరం వరకు మళ్ళీ మనకి చెట్లు ఈ వాతావరణం కనిపించదు. అన్నీ తీసేస్తున్నారు, తీసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ వేస్తున్నారు. ఇక మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా చేస్తున్నారో అన్నీ. ఇది ఇప్పుడు మన సిటీలో చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు. ఇవే కాదు, ఇంకా చాలా పెద్ద బిల్డింగ్స్. బట్ మనం అట్లా ఎగ్జాంపుల్, ఇది మన సిటీ లైఫ్. ఎక్కడ చెట్లున్నా అక్కడ నరికేస్తున్నారు, ఎక్కడ చెట్లున్నా అక్కడ నరికేస్తున్నారు. మొత్తం గుట్టలు, చెట్లు అన్నీ నరికేసి బిల్డింగ్స్ అవుతున్నాయి. నాకు ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు ఇలా టైం దొరికినప్పుడు లాంగ్ డ్రైవ్ కానీ వెళ్తాను. దాని వీడియోస్ ఇట్లనే అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఏదో ఒకటి. ఇలా టైం దొరికినప్పుడు మనము కొంచెం ఇలా లాంగ్ డ్రైవ్ చెట్లలోకి అట్లా వెళ్తే మంచి ఆక్సిజన్ దొరుకుతుంది, మంచి గాలి ఉంటుంది. కొంచెం హెల్త్ టెన్షన్స్ అన్నీ ఫ్రీ అవుతాయని అలా వెళ్ళొస్తుంటాము. ఇప్పుడు ఇది అలాంటి టూరే, 1 డే టూరు. చూస్తున్నారు కదా, ఊళ్ళల్లో కూడా అలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు, చెట్లు తీసేసి, పొలాలు తీసేసి. ఎక్కడ చూసినా అక్కడ పట్టణీకరణ జరుగుతుంది, ఆధునీకరణ. అందుకే ఇప్పుడు ఎక్కడైనా మంచి గాలి లేదు, ఆక్సిజన్ దొరకట్లేదు. అంతా
చలికాలంలో వేడి, వేడి కాలంలో చలి, వాతావరణం మొత్తం పాడైపోతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరం చెట్లను పెంచాలి. ఎక్కడైనా కానీ, ఇంట్లో అయినా, బయట అయినా, సిటీలో అయినా, ఊళ్ళో అయినా చెట్లను పెంచాలి. వాతావరణం మంచిగా ఉంచుకోవాలి. మన భవిష్యత్ తరాల కోసం, మన పిల్లల కోసం మనము చెట్లు నాటాలి. వాతావరణం మంచిగా ఉంచుకోవాలి. దానికోసం మన పిల్లలకు మనము నేర్పించాలి. ఇలా మనము ఇట్లా చేస్తే మనకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. మనము చెట్లను ఎట్లా కాపాడుకోవాలి, వాటర్ని ఎలా కాపాడుకోవాలి, ఇలా చేస్తే మనకు ముందు భవిష్యత్తుకు మనకు మన పిల్లలకు యూజ్ అవుతుంది. వెనుకటికి మన పూర్వీకులు కూడా ప్రతి ఒక్కరూ రాజులు కానీ మన కథలలో వింటాము, చెట్లు నాటిపించారు, చెట్లు నాటారు అని. అలా పిల్లలకు చెప్పి మనము వాళ్ళను రెడీ చేయాలి. ఇప్పటి నుంచే మన వాతావరణాన్ని మనమే కాపాడుకోవాలని మన పిల్లలకు నేర్పించుకోవాలి. మనయన్నీ మనము ఇంకా మన ఇంటి పక్కల మనం ఉండే చోట అన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రతను కూడా పాటించాలి అని నేర్పించాలి. ఇట్లా మంచి మంచివన్నీ మన పిల్లలకు చెప్తూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇవి ఇటుక బట్టీలు అంటారు. ఇప్పటి వాళ్ళకు పిల్లలకు అస్సలు తెలియదు. ఇటుకే బట్టీలు వేశారు. అవి అట్లా జమాంచి వాటిని కాలుస్తారు. ఇటుకలని కాల్చిన తర్వాత మనకు రెడీ అయ్యి వస్తాయి ఇటుకలు. ఇప్పుడు అవి కూడా చాలా అంతరించిపోయాయి. పెడతలేరు ఎవరు ఎక్కువ, చాలా తక్కువ. ఇప్పుడు ఇక్కడ చూసాము ఇటుక బట్టీలు. ఇవి పెద్ద పెద్ద గుట్టలు అన్నీ తవ్వేస్తున్నారు. రాళ్ళు చూడండి. మొత్తం మనము పట్టణీకరణ చేస్తూ ఆధునికతలో కూడా మనం ఎలా జీవించాలి, ఎలా మన పర్యావరణాన్ని రక్షించుకోవాలి, ఎలా మన ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుకోవాలి, ఎలా మన భూ వాతావరణాన్ని కాపాడుకోవాలి అనేది మనము చదువులో గురువులు చెప్తారు, టీచర్స్ చెప్తారు. అక్కడ వాళ్ళకు అంత ఇది కాకపోయినా, నచ్చకపోయినా ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెప్తే వాళ్ళకు బాగా మనసుకు ఎక్కుతుంది. అక్కడ టీచర్స్ కూడా వాళ్ళతో అయినంత వాళ్ళకి నేర్పించాలి. ఇక్కడ ఇంట్లో తల్లిదండ్రులు కూడా నేర్పించాలి. అది మన బాధ్యత. ఇట్లా ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తే మనము మన ప్రకృతిని కాపాడగలిగిన వాళ్ళం అవుతాము. మన వాతావరణాన్ని రక్షించుకోగలిగిన వాళ్ళని అవుతాము. ఇప్పుడు ఎక్కడికక్కడ ఆధునికర పేరుతో బిల్డింగ్స్ లేపి చెట్లను పెంచకుండా అంతా సిమెంట్ చేసేసి అలా చేయకూడదు. బిల్డింగ్స్ కట్టుకోవాలి కానీ సిమెంట్తో చేయకూడదు. భూమిని రక్షించాలి. ఎంత మనం కట్టినా కొంచెం ప్లేస్ వదలాలి చెట్ల కోసం అని. కొందరు రైతులు పొలాలు కూడా వేశారు మధ్యలో. కొందరు దున్నే వాళ్ళు దున్నుతున్నారు. ఇంకా విత్తనాలు వేసి అందులో కలుపులు తీసేవాళ్ళు కూడా కలుపులు తీస్తున్నారు. మనం మన పిల్లలకు ఇప్పుడు చాలామంది మిద్దె తోటలు వేసుకుంటున్నారు కదా సిటీ లైఫ్లో. అలా మిద్దె తోటల గురించి బాగా అవగాహన ఏర్పరచాలి. ఇంకా మనము చాలా కూరగాయలు, పండ్లు, పూలు అన్నీ పండించుకోవచ్చు మిద్దె తోటల్లో. అది మన పిల్లలకు బాగా నేర్పించాలి. ఇంకా చిన్న చిన్న చెట్లకు కూడా మనము పళ్ళు, కూరగాయలు ఎలా తీసుకోవాలనో అది మన పిల్లలకు నేర్పించాలి ఇప్పటి నుండే. ఇవన్నీ పౌల్ట్రీ ఫారాలు, కోళ్ళు పెంచుతారంటారు కదా. ఇప్పటి పిల్లలకు తెలియదు పౌల్ట్రీ ఫారాలు. ఇక్కడ ఇట్లా ఈ పౌల్ట్రీలో కోళ్ళని పెంచి మనకు తీసుకొస్తారు సిటీలోకి.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత గాలి శబ్దం వస్తుందో. అస్సలు మాట్లాడనీయకుండా అసలు వీడియో కూడా తీయడం చాలా కష్టమైనది. చాలా గాలి, మస్తు ఈదురు గాలి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి సపోర్ట్. మా వీడియో ఇట్లా నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. కాకపోతే అప్పుడప్పుడు కూడా మీరు కూడా ఈ హోటల్స్ అక్కడ ఇక్కడ సినిమాలకి వెళ్ళకుండా ఇలా లాంగ్ డ్రైవ్ వెళ్ళి కాస్త ప్రకృతిని ఎంజాయ్ చేయండి. మంచి గాలిని పీల్చుకోండి, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. హ్యాపీగా ఉండండి అందరూ. ఎప్పుడు సినిమాలకి ఈ ఇంట్లో ఉండి ఇంట్లో నుంచి వెళ్ళి మళ్ళీ థియేటర్లో కూర్చోవడం, మళ్ళీ అక్కడ అదే బోర్ ఎంజాయ్. ఇలా వెళ్తే బాగుంటుంది. ఎక్కడైనా కొంచెం ఆపుకొని కొంచెం లంచ్ టిఫిన్ అలాంటివి చేస్తూ కాస్త ప్రకృతిని ఎంజాయ్ చేయండి. చూడండి ఎంత బాగా ఉందో ప్లేస్. మన పిల్లలకు ఏంటి, ఎలా దున్నడం అంటే ఏంటి, ఎలా పండిస్తారు, ఏం చేస్తారు, రైతులు ఎంత బాధపడతారు, ఊళ్ళల్లో జీవితం ఎలా ఉంటుంది అనేది కూడా కాస్త చూపించండి. నా ప్రయత్నం ఏంటంటే ఇలా పిల్లలు పెద్దలు అందరూ చూసి వాళ్ళు కూడా వెళ్ళలేని వాళ్ళు ఎంజాయ్ చేస్తారని, తెలుసుకుంటారని, వెళ్ళగలిగేవారు వెళ్ళి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో చేశాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లనే ఎక్కడికైనా వెళ్ళినా చేసి వెళ్తామండి చిన్న చిన్న వీడియోస్, కొన్ని లాంగ్ వీడియోస్. మేమేమో ఇట్లా కార్లో వెళ్ళి ప్రత్యక్షంగా చూసి ఎంజాయ్ చేసాము. మీరు మా వీడియోని చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నాకు మీ అందరి సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీ యొక్క ప్రోత్సాహంతోనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ హెల్ప్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఇలా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళండి. పిల్లలకు అన్నీ మంచిగా చూపించండి.